రైతు కష్టం తెచ్చిన వాడిని మట్టిలో నుంచి పరిమళాల్ని పండించేవాడు రైతు. పరిమళాల్ని మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు. తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్నా పరిహారం లేకపోతా ఉంటే భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు బాకీ పత్రం ఎంతైతే నష్టపోయా 2013 చట్టం కింద భూసేకరణ చట్టం కింద పోయిన వంశధార నుంచి రోడ్ వైడనింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలోకి తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతే రాజు. భూమి కోల్పోయి రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడో నుంచి వచ్చిన పరిశ్రమలు మన కాకినాడ ఎస్సీజెడ్ కానీ మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని పారిశ్రామికరణలో ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే మీ భూమి ఇచ్చినప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు. రైతు కన్నీరు కూడా పెట్టాం. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరి పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. ప్రతి మండలంలో అన్ని జిల్లాల్లో ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు కానీ శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు కానీ వ్యవసాయ ఆహార యూనిట్లు కానీ ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్న మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను, వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ ప్రతి రిజర్వాయర్ మినీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ అన్ని రిపేర్ చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లకి కొత్త రిజర్వాయర్లు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లను కూడా నిర్మిస్తాం. అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేనుంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికని. మీరు ముఖ్యంగా యువతకి తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు. 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే భోజనాలకి తినడానికి ఒక రోజున ఒక్కొక్క వెనుకబడిన జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ దూర భారాన ఉన్న ఆడబిడ్డలు కానీ తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డు చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు. ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉంటుని అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు. ఆ తల్లి పేరు మీద
ప్రతి విద్యార్థులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం. నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం. ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతుందన్నా మాకు డిగ్రీ కాలేజ్ లేదు, అవి లేవు ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చరల్ కాలేజ్ కానీ పాలిటెక్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా డిగ్రీ చదువు ఉద్యోగ ప్రవేశార్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాలే కాదు, విద్యార్థులే. చిన్నపిల్లలు వీరికి కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు. ఎదిగే వయసులో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి పోవడానికి మేము కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం. అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ హాస్టల్స్ డెవలప్ చేస్తాం. ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువత మీరు కొట్టుకుంటా ఉంటున్నది. ఆ కులం నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది స్వామి వివేకానంద కోరుకుంది ముక్కు నరాలు ఇనప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుతున్నాడు. మనలో మనం కొట్టుకుంటే ఎట్లా, మనలో మనం తిట్టుకుంటే ఎట్లా? అందుకని వజ్రాయుధం లాంటి మనసుని ఎందుకన్నాడు ఆయన. వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కైనని చెప్పి అట్లా అది కాదు. వజ్రాయుధం చేసింది దదీజీ మహర్షి యొక్క వెన్నెముక నుంచి త్యాగానికి చిహ్నం. ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసుతో అది వజ్రాయుధం లాంటి మనసు. అలాంటి వజ్రాయుధం లాంటి మనస్సుతోటే ఈ రోజు జనసేన మేనిఫెస్టో మేము తయారు చేశాం. అన్ని వృత్తిపర కళాశాలలో ఇన్నోవేషన్ హబ్స్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో వచ్చేది మనకి చాలా మంది విద్యార్థులు మీ తెలివితేటలు, మీ అసాధారణమైన ప్రతిభా పాఠవాలను ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ హబ్స్ కానీ మీరు ఈ మధ్యన చూశారు. ఒక చిన్నపాటి యాప్ పెడితే కోట్లకు సంపాదించే ఒక ఐడియా. అలాంటి ఐడియాస్ ని మీకు ఇవ్వడానికి మీ దగ్గర శక్తి సామర్థ్యత ఉండదు. అలాంటి ఇన్నోవేషన్ హబ్స్, అలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే యువత మీరు కోటీశ్వరులు కావాలి, మీ ప్రతిభా పాఠవాలకు తగ్గ గుర్తింపు ఉండాలి, మీరు అనేక మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే ఈ దీని లక్ష్యం. అలాగే ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏ మొదలైనా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా అడుగుతుందన్నా మాకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉండిపోయి పూర్తి చేయట్లేదంటే ప్రభుత్వం ఏమడుగుతుంది? ఖజానాలో డబ్బులు లేవంటారు. మీరు అడ్డగోలుగా దోపిడీ చేయడానికి వేల కోట్లు దోపిడీ చేయడానికి డబ్బులు ఉన్నాయే, ఉద్యోగాలు కల్పించడం డబ్బులు లేవా మీకు? అందుకు జనసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది మేనిఫెస్టోలో. ప్రభుత్వం వస్తే నిర్ణయించుకుంటుంది, చేయబోతుంది. అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాలని దాదాపు 1,00,000 ఉద్యోగాలను ఐడెంటిఫై చేశాం. దీనిని వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాలు పూర్తి చేస్తాం, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం వస్తే 10 లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం. 10 లక్షల ఉద్యోగాలని ఆస్పిరేషన్ ఇది, మాకు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆకాశానికి ఇలా నక్షత్రాన్ని చేరుకోవాలంటేనే కనీసం భూమండలాన్ని దాటగలం. మేము కోరుకుంటున్న 10 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగం ముందు 1,00,000 జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం. అలాగే సర్వీస్ సెక్టార్లో కానీ, పంచాయతీ వ్యవస్థలో కానీ, బ్యాంకింగ్ లో కానీ, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్ లో
సర్వీసెస్ వింగ్లన్నిటి కలిపి హోటల్స్ అండ్ టూరిజం, ఐటీ, ఎంటర్టైన్మెంట్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్ని సృష్టించడానికి రెడీ అయ్యాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఎలక్ట్రానిక్స్లో, ఫార్మసీలో దాదాపు ముందుగా రాగానే 50,000 జాబ్స్ ఐడెంటిఫై చేశాం. దాన్ని 2 లక్షల జాబ్కి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బడ్జెట్ కంటే కూడా జనసేన ప్రభుత్వం వచ్చే బడ్జెట్ దాదాపు 2 చేస్తాం. హెల్త్ బడ్జెట్ ప్రతి మనిషికి, కులానికి, మతానికి, ప్రాంతానికి, మీరు ఏ స్థాయి వ్యక్తులు, మీరు డబ్బున్న వాళ్ళ లేదో అసలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే దశల వారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని 30 పడకల హాస్పిటల్స్ గా మారుస్తాం. ప్రతి మండలానికి మొబైల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తాం.